హలో yes 001 స్పీకింగ్ ఓ అలాగా వెరీ గుడ్ ఓకే ఎస్ బాస్. బ్యాంకు నుంచి వ్యాన్ బయలుదేరింది. అందులో 50 లక్షల రూపాయల కరెన్సీ ఉంది. అనుకున్న ప్రకారం పని ముగించాలి. జాగ్రత్త. ఓకే బాస్, ఓకే. ఎంత న్యాయం, ఎంత ఘోరం! రామరామ రామరామ. ఏంటంటే తమ పేరు పేపర్లో వేయలేదా? ఒరే రత్తాలు, నువ్వు ఇంకా సత్యకాలంలోనే ఉన్నావురా. నాలాంటి ప్రజాసేవకుల ఫోటో ఈ పేపర్లో ఎందుకు వేస్తారా? ఏ పేజీ తిప్పినా కూనీలు, దోపిడీలు, అవి చేసిన వాళ్ళ ఫోటోలు. తప్పితే ఇదిగో ఈ సినిమా వాళ్ళ ఫోటో. చైర్మన్ గారికి నమస్కారాలు. ఇంకా రాలేదేవా అని అనుకుంటున్నా. రండి పంతులు గారు, స్కూల్ ఎలా ఉంది ఏమిటి? కూర్చోండి. ఎందుకు రండి, మొత్తం ఉప్పిరిసిపోయాయి. ఏమిటి ఉప్పిరిసిపోయింది? స్కూలా నువ్వా? చిత్తం ఉన్న ఒక్క దూరం పుచ్చిపోయింది. ఏ క్షణాన్ని కూర్చుందో అని భయంగా ఉంది. దానికి భయం ఎందుకయ్యా? ఎప్పుడో మా తాత కట్టించిన స్కూల్. మా తాత పోయినా స్కూలు పోలేదంటే అది ఎంత గట్టిదో ఆలోచించు. ఇక ఇప్పుడు కూలుతుందంటావు. కూలని మర్నాడు పేపర్లో పడుతుంది. వెంటనే స్కూలు పునరుద్ధరణ సంఘం పెట్టి
సందాలు పట్టి బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టిస్తాం. అది కాదండి, మున్సిపాలిటీ డబ్బు ఉంది కదా. ఉంది. నువ్వు నీ బాబు కట్టిన పన్ను మూలుగుతోంది. పంతులు, ఉద్యోగం ఊడిపోతుంది, జాగ్రత్త. చిత్తం అన్న వస్త్రాలు పోతే ఉన్న వస్త్రం పోయిందట. బాబు ఆ పని మాత్రం చేయకండి, వస్తా. మళ్ళీ రావద్దు, వెళ్ళు. సుబ్బారావు అయ్యా, నిన్న అబ్బాయి ఉత్తరం రాశాడు. డబ్బుకి ఇబ్బందిగా ఉందట, పైగా ఎక్స్కర్షన్ లో ఉన్నాడు. అర్జెంటుగా 500 పంపించు. దేని తాలూకు పంపించమంటారండి? దేవాలయం తాలూకా, స్కూల్ తాలూకా? స్కూలుదేనయ్యా, అది పడిపోయేలోగా మా అబ్బాయి చదువు పూర్తి కావాలి. చిత్తం వెళ్ళు. అబ్బాయి ఈ పాటికి శిల్పాలు చూస్తుంటాడు. ఎంత అందం, ఎంతసేపు చూసినా చూడాలనిపిస్తోంది కదూ? విమల, ఈ పువ్వు ఎంత అందంగా ఉందో చూడు. వాసన లేని పువ్వు, గుణం లేని మనిషి, ఎంత అందంగా ఉన్నా ఒకటే. Of course. ఏమైందా? ఇక్కడే ఉండాలి. చక్కనైన కోయారాజును ఎక్కడైనా చూసారా? చక్కనైన కోతి రాజును మేమెక్కడా చూడలేదు. పోనీ మా రాజును చూసారా? సరిగ్గా 5 నిమిషాల నుంచి కనపట్లేదు. కరెక్ట్ గా విమల్ మిస్ 5 నిమిషాలు అయింది. ఆ మిత్రగృహం ఎక్కడన్నా వెతుకుతాం, పదండి. ఈ శిల్పాన్ని చూస్తుంటే ప్రియురాలతో మాట్లాడుతూ సరదాగా ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. ఉండిపో. రాజు, మనం వచ్చింది ప్రేమ కలాపానికి కాదు, స్టడీ చేయటానికి. ఆఫ్ కోర్స్, అంతే. థ్యాంక్ యూ. రమ్మంటుంటే అరే అసలు ఏం జరిగింది చెప్పరా? చెప్పకపోతే తప్పు. నువ్వు నోరు మీద పప్పు. అరే అసలు ఇంతకీ ఎలా పడ్డారా? విమల కాలు జారింది, పట్టుకోపోయి నేను పడ్డాను. ఇక చెప్పొద్దు. విమల కాలు జారి పడింది, ఇటు పడ్డాడు. ఎక్కడా? ప్రేమలో. మిస్టర్, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. విమల అటువంటిది కాదు. వీడి బుక్ మీద బొట్టు తుడుచుకోమని చెప్పండి. ఏమిట్రా వెనకబడిపోతున్నా? రై, ఏంటి వెతుకుతున్నావు? ఏం లేదు, కాలు బూటు కాలు మీద చూడు. ఎవర్రా ఈ పడుచు? మా మరదలరా. మరదలా? ఇంకే ఇంటికి వెళ్ళగానే ప్రేమ వరదలైపోతుంది అనమాట. సరే, ఈ అమ్మాయికి ఏమైనా ఫ్రెండ్స్ ఉన్నారా? ఫ్రెండ్సా? అదే ఆ ఫ్రెండ్స్ కాదు, గర్ల్ ఫ్రెండ్స్. ఎందుకు? ఏం లేదు, నాకు కూడా ఒక అమ్మాయిని రికమెండ్ చేస్తున్నామని. ఏమైనా కాలేజీలో సీటా, ఉద్యోగం రికమెండ్ చేయడానికి? ఆ తంటాలేవో నువ్వే పడు. అవునులేరా, నీకు మంచి ఫేస్ ఉంది, లవ్ లెటర్స్ రాయగలవు, డూయెట్లు పాడగలవు. నాకు ఆ ఫేసు లేదు, లవ్ లెటర్స్ లేవు, డూయెట్లు లేవు. రే శ్రీధర్, రే 4 నెక్స్ట్ ఉంటారా? మళ్ళీ రేపించు. నువ్వు మళ్ళీ తిరిగి ఏమి ఇవ్వక్కర్లేదు. ఇదిగో ఈ రూపాయి ఎంచుకో. ఇక 4 రోజుల వరకు నన్ను అడగ. అయ్యా త్వరగా రమ్మంటున్నారా? రమ్మంటున్నారా? ఎందుకు రమ్మంటున్నారు? తినబోతూ రుచాడక్కరా. నన్ను పిలుస్తారేమో ఎప్పుడన్నా. ఇలా టిఫిన్ తినొస్తాను. కమాన్ శ్రీధర్, ట్రైనింగ్ లో అధికారులను మెప్పించావు. థ్యాంక్ యూ సార్. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న దురంతాలని అరికట్టడానికి నీలాంటి తెలివైన ఆఫీసర్లు చాలా అవసరం. అందుకనే ఒక స్పెషల్ ట్రైనింగ్ కోర్స్ ఏర్పాటు చేశాం. నువ్వు త్వరలో వెళ్ళి చేరాలి. టేక్ దిస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. విష్ యూ బెస్ట్ ఆఫ్ ఆల్ లక్. ఏం న్యూస్? గుడ్ న్యూస్ రా. ఏంటిది? నన్ను స్పెషల్ ట్రైనింగ్ పంపుతున్నా. కంగ్రాచులేషన్స్. ఇందులో దాగింది. నన్ను తేగేశారు, నీకు కూడా గుడ్ న్యూస్ చెప్తాను. మనం పెళ్లి ఎప్పుడు చేసుకుందాం? పెళ్లి విషయాలు మాట్లాడాల్సింది మనం కాదు, పెద్దవాళ్ళు. నువ్వు వచ్చి పాతకాలపు మనిషి. యు ఆర్ రాంగ్. కొత్త కాలాన్ని అర్థం చేసుకున్న మనిషి. సరే, రేపు మనం ఊరికి వెళ్ళగానే మా నాన్నగారిని మీ నాన్నగారితో మాట్లాడమని పంపిస్తాను. ఓకే? రాజు,